హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నా వాయిస్ అయితే చాలా చేంజ్ అయిపోయిందనమాట. సో పర్లేదు, కానీ ఈ వీడియో అయితే ఫుల్ఫిల్ చేస్తాను. జలతారణం వీడియో అయితే పెడతాను కదా, ఫుల్ వీడియో. సో ఇప్పుడైతే పెడుతున్నాను, కానీ ముందైతే పెట్టాను కానీ అది అంత వ్యూస్ ఎక్కువ రాలేదని చెప్పి నేను ఈ వీడియో అయితే డిలీట్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోని మళ్ళీ రీక్రియేట్ చేసి అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి శివాలయంలోనే జలతోరణం అయితే ఈ విధంగా చేస్తారనమాట. మేము లాస్ట్ ఇయర్ కాకినాడలో చేసుకున్నాము. ఈ ఇయర్ మేము పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాజమండ్రి ధవళేశ్వరంలో రథం వీధిలో ఈ శివాలయం గుడి అనమాట. సో ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. సో చూసారు కదా, జలతారణాన్ని పల్లకితో 3 సార్లు అటు ఇటు అయితే తిప్పుతారనమాట. ఇంకా బయట అదంతా చూసిన తర్వాత ఇంకా లోపల దర్శనం చేసుకోవడానికి అయితే గుళ్ళోకి వచ్చేసాము. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చేసి ఇక్కడ గజస్తంభం దగ్గర అయితే మేమందరం దీపారాధన అయితే వెలిగించుకున్నామని ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకొని ఇంక ఇక్కడైతే మేము దీపారాధన అయితే వెలిగిస్తాం అనమాట. చూసారు కదా, ఇదిగోండి మొత్తం మేమందరూ అయితే ఇక్కడే ఉన్నాము. ఇంకా అక్కడ అందరూ దండం పెట్టేసుకొని ఇంకా లోపల దర్శనం చేసుకోవడానికి అయితే అందరం క్యూ లైన్లో అయితే ఉన్నాం అనమాట. ఇంకా వినాయకుడి దగ్గర అలాగే శివుడు పార్వతి దగ్గర కూడా దండం పెట్టేసుకుని ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళాం అనమాట. ఇంకా అలాగే అక్కడ దండం పెట్టేసుకుని మేము ఇంకా రాగి చెట్టు దగ్గరికి అయితే వచ్చి 3 ప్రదక్షిణలు అయితే చేసాం అనమాట ఈ మంత్రం చదివి. చూసారు కదా, మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ అలాగే క్రాకర్స్ కూడా పేలుస్తున్నారనమాట. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఆ స్ట్రీట్లోనే ముచ్చలం తల్లి గుడి అయితే ఉందన్నమాట. ఇంక అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసేసుకుని ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.